హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. కమ్మపాలెం అండి, ఇది మా ఇంటికి దగ్గరలోనే. మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర ఉంటాం కదా, చెప్పాను కదా. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే కమ్మపాలెంలోనండి, పైన 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్ అండి. ఇదండి, దీపం పెట్టేసి ఇప్పుడే బయటికి వెళ్ళింది. మా ఆయనేమో వదిలిపెట్టేసి మమ్మల్ని వెళ్ళారు. తులసమ్మ దగ్గర దీపం పెట్టింది, చూపిస్తాను చూడండి మా అమ్మ ఎలా సర్దుకున్నదో ఇల్లు. తులసమ్మ కోటలోని శివుని అభిషేకంది కూడా పెట్టేసిందండి. బాగుంది కదా. ఇలా నీళ్ళు ఇక్కడ అభిషేకంలో శివయ్య దగ్గర పడిన నీళ్ళు కూడా చెట్టులో పడిపోతాయి, తులసమ్మ చెట్టులో. దీపం పెట్టేసి ఇప్పుడు బయటికి వెళ్ళింది, చెప్పాను కదా. మా పాపకి ఏమైనా తీసుకొద్దామని బయటికి వెళ్ళింది. ఇదండి నా కూతురు. హాయ్ పింకీ. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిద్దామా? చిన్నదేనండి, మా అమ్మ ఒక్కటే ఉంటారు, ఎవరితో కలిసి ఉండదు. మా దగ్గర ఉండమన్నా ఉండదు. దేవుడి దగ్గర చూడండి ఎంత బాగా ఓపిగ్గా చేసుకుంటుంది. చూడండి, పటాలన్నీ నీట్గా శుభ్రం చేసుకుంటుంది ఓపిగ్గా. ఇదండి దేవుడి మందిరము, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు మా అమ్మకి. మా అమ్మ ఫ్రెండ్ ఇచ్చారు గిఫ్ట్. ప్రతి ఒక్క దేవుడు ఉన్నారండి మా అమ్మ దగ్గర. అన్ని పటాలకి విగ్రహాలకి నిష్టగా చేసుకుంటారు. చూడండి అలంకరణ, ఎక్కడ కూడా దుమ్ము అనేది ఉండదు, నీట్గా క్లీన్ చేసుకుంటుంది పటాలు. నా కూతురు ఫోజులకేం తక్కువ లేదు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కదా పాపం, స్టైల్గా కూర్చొని టీవీ ఆన్ చేసుకొని చూస్తుంది. ఏమ్మా అందగత్త సుందరాంగి, మీ డాడీ